సార్ సార్ ఇది మరొకటి తెలంగాణలో అంశమే. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సార్ మీడియా మీద వాళ్ళు పెట్టే తమ్ముళ్ళు దీని మీద మనం చూసాం. బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక న్యూస్ ఛానల్ మీద అటాక్ చేయడం ఒకటే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. మీరు ఎక్కడ తిండి తింటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి చాలా అగ్రెసివ్గా జగదీశ్వర్ రెడ్డి గారు వార్నింగ్లు ఇచ్చారు. ఆ బయట ఒకసారి విందాం సార్ ప్లీజ్. చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళు ఏమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమైతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్ తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది మీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతో పాటు స్లాటర్ హౌస్. చెప్తాం తప్పకుండా, అందరి సంగతి చెప్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్ లో పనిపెడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం. ఇది స్లాటర్ హౌసెస్ కూడా లీగల్ పర్మిషన్ ఉంటే స్లాటర్ చేసుకోవచ్చు. లీగల్ పర్మిషన్ ఉంటే స్లాటర్ హౌసెస్ కూడా ఒకటి జగదీష్ రెడ్డి కోపం రావడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు తీసేసినట్టున్నారు. చాలా అభ్యంతరకరమైన థంబ్నెయిల్స్ పెట్టారు. అది వ్యక్తిగతంగా హాని చేసే రీతిలో థంబ్నెయిల్స్ పెట్టారు. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, నిజం అది. సో అందువల్ల ఆ మేరకు అసహనాన్ని, కోపాన్ని వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. సో అది ఏ ఛానల్ చేసినా అది తప్పే. అందువల్ల ఫస్ట్ పాయింట్, బీఆర్ఎస్ నేతలకు వచ్చే కోపాన్ని వీ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్. కానీ రెండవ సమస్య అంటే ఏ న్యూస్ వేస్తారు? బీఆర్ఎస్ అడిగి తెలంగాణ భవన్లో పర్మిషన్ తీసుకొని న్యూస్ వేయరు కదా. సో తెలంగాణ భవన్లో అనుమతులు తీసుకొని న్యూస్ వేయరు. న్యూస్ మీడియా ఈజ్ ఇండిపెండెంట్. అఫ్కోర్స్ న్యూస్ మీడియా ఇండిపెండెంట్గా లేదు కనుకనే ఈ సమస్యలు వస్తున్నాయి. బయాస్డ్గా ఉండడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఏదో ఒక రాజకీయ ఎజెండాలను మోసుకెళ్ళడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఇంకో 2-3 ఛానళ్ళు కూడా అన్నారు, మనకు అందరికీ తెలుసు ఆయన ఎవరిని అంటున్నాడని. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారని కూడా ఇంకో మాట పడ్డాడు. మరి అంటే ఆయన జగదీష్ రెడ్డి దృష్టిలో తెలుగుదేశం దీని వెనకాల నుండి నడిపిస్తుందనా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్న మంచి సంబంధం వల్ల రేవంత్ పట్ల కూడా టీడీపీ అనుకూల మీడియా పాజిటివ్గా ఉండడం వల్ల బీఆర్ఎస్కి ఏమైనా ఆగ్రహం తెప్పిస్తోందా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన రెఫర్ చేస్తున్న మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి అనుకూలంగా వార్తలు రాసేటువంటి మీడియా. తెలంగాణలో కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పట్ల, ముఖ్యంగా కాంగ్రెస్ పట్ల కాదు, సానుకూలంగా ఉంది అనేది వారి ఆరోపణ. బట్ అందువల్ల బీఆర్ఎస్ ఆరోపణ దీని వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారని. బయాస్డ్ మీడియా అనేది డెమోక్రసీలో అలవాటైపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ మీడియా ఎక్కడుంది? అందుకే తాజాగా ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపితే టీవీ ఛానళ్ళు, పత్రికల వ్యూవర్షిప్, రీడర్షిప్ తగ్గిపోతుంది. మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఈజ్ నౌ ద మేజర్ సోర్స్ ఆఫ్ న్యూస్. మీకు వరల్డ్ వైడ్గా ఇండియాలో కూడా 54% మేము యూట్యూబ్లో న్యూస్ చూస్తున్నామన్నారు. అక్కడ కూడా మళ్ళీ ట్రస్ట్ డెఫిసిట్ వచ్చింది యూట్యూబ్లో కూడా. సోషల్ మీడియాలో కూడా ఎట్లా పడితే అట్లా, కనీసం టీవీలలో, పత్రికల్లో కనీసం కొంతన్నా క్యూరేటింగ్ ఉంటుంది. అంటే మంచి చెడు, రైటా రాంగా అనే కాస్త స్క్రీనింగ్ ఉంటుంది. సోషల్ మీడియా అయితే మష్రూమింగ్, పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఇంకా అడ్డగోలుగా అయిపోయింది. బట్ ఏదైనా బయాస్డ్ మీడియాను ప్రశ్నించాల్సిందే, అనుమానమే లేదు. కానీ ఆ ప్రశ్నించే క్రమంలో మేము దాడులు చేస్తాము, అది చట్టం అంగీకరించదు. చట్టం అందులో ఒక రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ దాడులు చేస్తామని బహిరంగంగా బెదిరించడం సరైనది కాదు. వారి అసహనానికి ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను. బీఆర్ఎస్ కార్యకర్తల కడుపు మండడంలో, రక్తం మరిగిపోవడం, ఈ భాష నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే కేటీఆర్ పైన ఆ రకమైన థంబ్నెయిల్స్ పెట్టాక సహజంగానే కోపం వస్తుంది.
అందువల్ల మీడియా షుడ్ ఆల్సో బిహేవ్ రెస్పాన్సిబిలీ. మనం విమర్శలు చేయొచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఏంటంటే విమర్శల్ని కూడా అంగీకరించని పరిస్థితులు ఉన్నారు. ఇక ఇదంతా ఇది ఎక్కడికి పోతుంది అనేది ఏమి చెప్పలేము. కానీ బహిరంగంగానే మేము దాడులు చేస్తాం అని ఇంకోటి బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తే తెలంగాణనే వ్యతిరేకించినట్లు, ఉద్యమకాలము మాటలు తెలంగాణ ఎక్కడ తింటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్లు. సో అందువల్ల తెలంగాణలో ఉండి మీరు తెలంగాణకు వ్యతిరేకం అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకం అంటే తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పదలుచుకున్నారు. అందువల్ల బీఆర్ఎస్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మీడియాలో ఉండే ఈ రకమైన ఒక రకమైన అనెథికల్ మీడియా బిహేవియర్ను ఖచ్చితంగా ఎవరమైనా ఖండించాలి. హైలీ బయాస్డ్ మీడియా కవరేజ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందులో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మీడియా ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. యూ కెన్ ఆల్వేస్ క్రిటిసైజ్, దానికి ఒక పద్ధతి ఉంటుంది, రెస్పాన్సిబుల్గా క్రిటిసైజ్ చేయొచ్చు. లేనప్పుడు చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, లేదా డెమోక్రటిక్గా ప్రొటెస్ట్లు కూడా చేయొచ్చు, అభ్యంతరమే లేదు. కానీ మేము బలవంతంగా అటాక్లే చేస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాం, తెలంగాణలో దాడులు చేస్తామంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ పొలిటికల్ బిహేవియర్. సో జనాన్ ఎప్పుడు కూడా కాజ్ లెజిటిమేట్ అయినా యాక్షన్ కూడా లెజిటిమేట్ ఉండాలి. కాజ్ లెజిటిమేట్ అయి యాక్షన్ ఇల్లిజిటిమేట్ ఉండకూడదు. కాజ్ ఇల్లెజిటిమేట్ యాక్షన్ లెజిటిమేట్ ఉండకూడదు. కాజ్ అండ్ యాక్షన్ రెండూ కూడా లెజిటిమేట్ అయి ఉండాలి. కాజ్ లెజిటిమేట్ నేను ఒప్పుకుంటాను. అలాంటి కవరేజ్కు పట్ల వారు కోపాన్ని వ్యక్తం చేయడం, అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ఈజ్ రైట్. కానీ యాక్షన్ మీద దాడులు చేస్తాం, తెలంగాణ ఎట్లుంటామో చూస్తాం, ఇవి మనం తెలంగాణ ఉద్యమాల్లో చాలా చూసాం కదా. భూములు ఆక్రమించుకున్న అందరూ భూములు లాక్కుంటా ఉన్నాడు, ఎవడు భూమి లాగింది లేదు. మీకు లగడాపాటి రాజగోపాల్, పద్మాలయ స్టూడియోస్ ధర్నాలు చూసాం, ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పాం. ఆఖరికి రేవంత్ రెడ్డి కొలగొట్టాడు తప్ప కేసీఆర్ 11 ఏళ్ళు ఏం కాలే. అయ్యప్ప సొసైటీ చూసాం, ఇవన్నీ చూసాం. తెలంగాణలో సినిమాలు ఎట్లా తీస్తామన్నారు, వాళ్ళకే అవార్డులు ఇచ్చి గౌరవాలు ఇచ్చి వాళ్ళే మీకు మళ్ళీ కేసీఆర్ను కేటీఆర్ను పోడడం మనం చూడలేదా? మీకు ఎల్బీ స్టేడియం సాక్షిగా అందరం చూసాం కదా. సో ఇవన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో చూసిందే. అప్పుడంటే కొత్తదనం. ఇప్పుడు 11 ఏళ్ళ అనుభవం కూడా చూశారు, 10 ఏళ్ళ అనుభవం కూడా చూశారు కదా. 10 ఏళ్ళ అనుభవంలో కూడా మరి ఏం చేశారనే క్వశ్చన్ వస్తుంది కదా. సో అందువల్ల ఈ బెదిరింపులు, హెచ్చరికలు కరెక్ట్ కాదు. అభ్యంతరం చెప్పడానికి హక్కు ఉంది.